వామ్మో! ఇన్ని తిట్లు, ఇన్ని కోపాలు, ఇంత ప్రేమలు తట్టుకోవడం అస్సలు నా వల్ల కాలేదు. అందుకే ఒక ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ ఏసి ఫ్రై చేస్తే ఆయిల్ కొంచెమే ఉంది. ఇంకొంచెం వేయొచ్చు కదా! అదే కొంచెం ఎక్కువైందనుకోండి, ఉంటావా పోతావా అంత ఆయిల్ తిని అని మళ్ళీ వాళ్ళే అంటారు. నిజం చెప్తున్నాను. మీరు చెప్పేంత వరకు నాకు తెలియలేదు. మేము ఇంత ఆయిల్ తినేస్తున్నామా అని చెప్పి. మీరు చెప్పినప్పటి నుంచి అబ్జర్వ్ చేసి చాలా చేంజెస్ వచ్చాయి నాలో. అసలు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే చాలు ఈ ఎయిర్ ఫ్రైయర్ వీడియోస్ అయితే నన్ను తెగ టెంప్ట్ చేసేస్తున్నాయి. ఇక నేను వెంటనే ఫ్లిప్కార్ట్ లో దీన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఇది ప్రమోషన్ మాత్రం కాదు, నా సొంత డబ్బులతో తీసుకున్నాను. నాకు ఇది 3500 రూపీస్ అలా పడింది. దీనికి మాన్యువల్ కూడా ఇచ్చారు. ఎలాంటి ఫుడ్ కి ఎంత టెంపరేచర్, ఎంత టైం సెట్ చేసుకోవాలి అని చెప్పి. నేను ఇక్కడ ఫిష్ ఎయిర్ ఫ్రైయర్ చేస్తున్నాను కాబట్టి టెంపరేచర్ 200 డిగ్రీస్ అండ్ టైం వచ్చేసి జస్ట్ 18 మినిట్స్ అలా సెట్ చేశాను. మనము టైము టెంపరేచర్ సెట్ చేసి ఓకే చేస్తే చాలు, అదే కుక్ అయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. నేను గ్యాస్ మీద బేక్ చేసిన దానికి ఈ ఎయిర్ ఫ్రైయర్ లో బేక్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. డీప్ గా కుక్ అయిపోయింది, పచ్చి వాసన అనేది లేదు. నాకు భలే నచ్చింది. ఇంకా ఎయిర్ ఫ్రైయర్ కుకింగ్ వీడియోస్ కావాలా అయితే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.